ఓం గం గణపతయే నమః. ఓం దుం దుర్గాయే నమః. ఓం ఆంజనేయాయ నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం జాతవేదసే సునవామసో మమరాతి యతో నిదహాతి వేదః స నః పరుషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాచ్చిడ్డిః. ఓం దుం దుర్గాయే నమః. ఓం రాహుగ్రహాయ నమః. ఓం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ యొక్క స్తోత్రాన్ని వీక్షించేటటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని ఆరాధించవచ్చు. ముఖ్యంగా కర్కాటక రాశి వారు, తులారాశి వారు, సింహరాశి వారు, వృశ్చిక రాశి వారు, మకర కుంభ మీన రాశి వారు మాత్రము తప్పకుండా రాహుగ్రహ ఈ స్తోత్రాన్ని నిత్యము 18 సార్లు పఠించి, అలాగే దుర్గాదేవి యొక్క అష్టోత్తరాన్ని లేదా దుర్గాదేవి యొక్క ఏ మంత్రాన్ని, శ్లోకాన్ని, స్తోత్రాన్నైనా సరే రోజుకి 2 సార్లు ఉపాసిస్తేనే వారు రాహుగ్రహ ఆయన ఆడేటటువంటి విన్యాసాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా వినేటటువంటి ఈ యొక్క వీక్షించేటటువంటి ప్రేక్షకులందరూ కూడా ముఖ్యంగా కొన్ని ఎథిక్స్తో కూడినటువంటి ఆ బుద్ధిని, జ్ఞానాన్ని ఉపయోగించుకోగలిగితే బాగుంటుందని ఉద్దేశం. ఎందుకంటే ఈ యొక్క రాహుగ్రహము అనేటటువంటిది ఒక పొగ లాంటిది. సమస్తము వాయువుతో కూడి వ్యాపించి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రాహువు కొన్ని నెలలు బట్టి వాయు రాశి స్థితిలోనే ఉన్నాడు. అంటే కుంభరాశి అనేటటువంటిది ఆయన యొక్క స్వక్షేత్రము. స్వక్షేత్రగతుడై దాదాపుగా నవంబర్ 22వ తేదీ వరకు కూడా శుభగ్రహ అధిపతి అయినటువంటి గురుగ్రహ నక్షత్రంలో ఉండి తన యొక్క మిత్రుడైనటువంటి శని యొక్క రాశిలో ఉండి ఇరువురి యొక్క ఫలితాలని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఇబ్బందులను పెడుతూనే వీళ్ళందరికీ కూడా, ఈ రాశిలో వారందరినీ కొంత రక్షించగలిగేటటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాడు ఈ రాహు మహానుభావుడు. ఎందుకంటే మనకి ఉన్నటువంటి నవగ్రహాలలో రాహుగ్రహానికి, కేతుగ్రహానికి కూడా ఉచ్చము, నీచము, అట్లాగే స్వక్షేత్రము, కుంభక్షేత్రము అనేటటువంటివి ఏదో మన ఋషులు కొంతవరకు ఆపాదించారే కానీ వీరికంటూ ఒక ఇల్లు లేదు, వీరికంటూ ఒక సంస్థానము లేదు. వారు ఏ ఇంట్లో ఉంటే, ఏ నక్షత్రంలో ఉంటే, ఏ గ్రహాన్ని వీక్షిస్తే, ఏ గ్రహము వీరిని వీక్షిస్తే, ఏ గ్రహము వీరి నక్షత్రాలలో ఉంటే ఆ గ్రహము ఆ ఇంటి యొక్క ఫలితాలను మొత్తం వీరు లాగేసుకొని వారికి ప్రసాదించేటటువంటి అతి గొప్పవారు ఈ రాహువు మరియు కేతువు కూడా. వీరు సర్పగ్రహాలు. అంటే పూర్వజన్మల్లో కానీ ఈ జన్మల్లో కానీ ఈ రాహుకేతువులకి సంబంధించినటువంటి సర్పదేవత, అంటే అధిష్టాన దేవత సర్పములు వీరిద్దరికీ కూడా. కాబట్టి కొంతమందికి జాతకాలలో అనంతకాల సర్పయోగ దోషాలని, అట్లాగే సవ్యకాల, అపసవ్యకాల, అర్ధకాల సర్పయోగ దోషాలని, సంపూర్ణ కాల సర్ప యోగాలని, అట్లాగే జన్మలగ్నం నుంచి కూడా 12 లగ్నాలకి వీరు లగ్నంలో ఉంటే ఏంటి, కుటుంబ స్థానంలో ఉంటే ఏంటి, తృతీయంలో ఉంటే ఏంటి, చతుర్థంలో ఉంటే ఏంటి, అంటే ఈ రాహుకేతువులు 12 లగ్నాలలో 12 రాశుల్లో దాదాపుగా 144 ప్లస్ కేతువు నుంచి చూస్తే ఇంకో 144, 288 కాలసర్ప యోగ దోషాలని అనుభవిస్తూ ఉంటాము అందరము కూడా. అయితే వీరి యొక్క దశలో, అంతర్దశలో, విదశలో, సూక్ష్మ దశలో, ప్రాణదశలో వచ్చినప్పుడు
గోచారంలో వీరికి ప్రతికూలమైనటువంటి స్థానగతుల్లో ఉన్నప్పుడు మాత్రమే వీరికి అవి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి రాసుల వారికి అయితే కనుక తప్పకుండా ఈ రాహుగ్రహము యొక్క ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాహువు వాయుతత్వపు రాశి అయినటువంటి అట్లాగే తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిష నక్షత్రంలోకి ప్రవేశించాడు నవంబర్ 23వ తేదీన. అది తన యొక్క మిత్రరాశి స్వక్షేత్ర రాశి అయినటువంటి కుంభరాశిలో ఉండటం అనేటటువంటిది ఇది నిగూఢమైనటువంటి మర్మగర్భితమైనటువంటి రాశి. కుండ అంటే కుండలో ఏమున్నాయో ఎవరికీ తెలియదు, అంత మర్మగర్భంలో ఉన్నటువంటి ఈ రాశిలో శని యొక్క లక్షణాలని, శని ఇచ్చేటటువంటి ఫలితాలని పరిపూర్ణంగా తన యొక్క అధీనంలోకి తీసుకొని మకర రాశి, కుంభరాశి. మకరం అనేటటువంటిది ప్రతి వ్యక్తి యొక్క అంటే న్యాచురల్ జోడియాక్లో మేషం నుంచి 10 కర్మస్థానము, 11 అభీష్ట స్థానము. ఈ 2 రాశులకు అధిపతి అయినటువంటి అంటే వృత్తి, ఉద్యోగ, కెరీర్ విషయాలకు సంబంధించినటువంటి విషయాలను, అట్లాగే ఎవరైతే ఏదైతే మనసులో కోరుకుంటారో ఆ విషయాలని పరిపూర్ణంగా ఇచ్చేటటువంటి రాశి. మరి అన్ని రకాలైనటువంటి లాభాలకి అంటే శరీర ఆరోగ్యము రీత్యా ధనలాభము, కుటుంబ సౌఖ్యము, అట్లాగే భార్యాభర్తల అనుకూలత, విద్యాలాభము, సంతాన యోగము, అట్లాగే ప్రతి కార్యంలో విజయలాభ సిద్ధి, వృత్తిలో ఎదుగుదల కావచ్చు, ప్రమోషన్ లెవెల్స్ కావచ్చు, మిత్రుల యొక్క సఖ్యత కావచ్చు, అట్లాగే తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి పూర్వార్జిత ఆస్తిపాస్తులు కావచ్చు, కోర్టు వ్యవహారాల యందు లాభస్థితులు కావచ్చు, అట్లాగే ముఖ్యంగా ఆకస్మికంగా ఒక ఇన్సూరెన్స్ పరంగా కావచ్చు, లేకపోతే వారి పెద్దవాళ్లలో ఎవరైతే చనిపోతే వారికి సంబంధించిన ఆస్తులు వీరి యొక్క ఆస్తుల్లో కలవచ్చు, భూగృహాలు వీరికి ఆకస్మికంగా రావచ్చు, ముఖ్యంగా పిత్రార్జిత లాభం కావచ్చు, లేకపోతే వీరికి గవర్నమెంట్ ఉద్యోగ లాభస్థితులు కావచ్చు, లేకపోతే ఏదైనా సరే ఒక నదీ తీరాలు కానీ పుణ్యక్షేత్రాల దర్శనం ఎప్పుడు చేసే యోగము కావచ్చు, ఉద్యోగము వలన కలిగేటటువంటి ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ లెవెల్స్ కావచ్చు, మిత్ర లాభము, సమస్త కార్య లాభసిద్ధి, నష్టాలు కూడా లాభాలుగా మారేటటువంటి అవకాశము. ఇన్ని అవకాశాలు ఇచ్చేటటువంటి మేషాది 12 రాశుల్లో ఈ కుంభరాశి అనేటటువంటిది అభీష్ట స్థాన సిద్ధి కలిగినటువంటి లాభస్థానము. ఈ లాభస్థానంలో రాహువు కొన్ని నెలలుగా ఉన్నాడు. ఆ నెలలుగా ఉండి గురువు యొక్క నక్షత్రంలో ఉండి చాలా వరకు కొంతమందిని సేవ్ చేశాడు. కానీ ఇప్పుడు ఆయన సొంత నక్షత్రంలోకి వచ్చి ఒక్కొక్కల యొక్క అంతు చూసేటటువంటి పరిస్థితి ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరి నక్షత్రంలో ఉండి ఎవరి అయితే అనుకూలంగా ఉంటారో శని వీనికి అనుకూలంగా ఉంటాడు. ఎందుకంటే ఇద్దరు పాపులు, ఈ ఇద్దరు పాపులు మహామిత్రులు. ఆ మిత్రులు ఇద్దరు కూడా ఈ స్థానంలో వారు ఇచ్చేటటువంటి ఫలితాలన్నీ కూడా కర్మ ఫలితాలని తవ్వి చూసేటటువంటి. ఎందుకంటే కుంభరాశి అనేటటువంటిది మామూలుగా వ్యవహారిక భాషలో తవ్వకాలకి అంటే తవ్వితే పురాతన వస్తువులు బయటకు వచ్చినట్టుగా, లేకపోతే నదీ గర్భంలో ఉన్నటువంటి ఎన్నో పెట్రోలు, డీజిల్ ఇలాంటి ఐటమ్స్ కావచ్చు, లేకపోతే ఆ లోపల ఉన్నటువంటి ఖనిజాలు కావచ్చు, సంపద కావచ్చు, ఏదైనా సరే మంచి కావచ్చు, లేకపోతే నీళ్ళ లోపల ఉన్నటువంటి చెడుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, నీటి యొక్క ప్రమాదాలు కావచ్చు, ఇలా ఎన్ని విషయాలైతే వాయు సంబంధిత ప్రమాదాలు కావచ్చు, లేకపోతే మనకి ప్రతి రాశికి కొన్ని యొక్క మన దేశంలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ప్రపంచంలో కూడా ఒక్క రాశికి మేషరాశి నుంచి 12 రాశుల్లో కొన్ని దేశాలు కూడా ఉంటాయి. మనకి వాతావరణ జ్యోతిష్యం చూస్తే కనుక ఇట్లా అన్నిటి మీద ఈ యొక్క రాహువు యొక్క ప్రచండమైనటువంటి ఉద్రేకభరితమైనటువంటి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కానటువంటి స్థితిగతులని మనకి అనుభవంలోకి తెచ్చేటటువంటి గ్రహము ఈ రాహుగ్రహము. దాదాపుగా నవంబర్ 23వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు కూడా దాదాపుగా ఒక 9.5 నెలలు ఆయన ఆడుకునే ఆటలో మనందరము కూడా పావులం అవుతాము. ముఖ్యంగా జన్మజాతకంలో ఎవరికైతే కనుక శనికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఉంటాయి కొన్ని, ముఖ్యంగా పుష్యమి నక్షత్రము, అనురాధ నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రము, అట్లాగే శనిగ్రహ రాశులు మకరము, కుంభము ఈ రాశులు వారు. అట్లాగే రాహుగ్రహ నక్షత్రాలు ఉంటాయండి, ఆరుద్ర నక్షత్రము, అట్లాగే స్వాతి నక్షత్రము, శతవిష నక్షత్రము, అట్లాగే కుంభరాశి ఆయన ఉన్నటువంటి
రాశిగతులు. కర్కాటక రాశి వారికి ఈ రాహుగ్రహము అష్టమ రాశిలో సంచారము ఆల్రెడీ కొన్ని నెలబడి జరుగుతోంది. ఇప్పుడు నవంబర్ 23 నుంచి ఆగస్టు 2026 రెండో తేదీ వరకు కూడా తన యొక్క సొంత నక్షత్ర స్థితిలో స్వరాశిలో ఒక రకంగా కుంభం అనేటటువంటిది ఈ యొక్క రాహువుకి సొంత క్షేత్రము అని మనకి మన యొక్క శాస్త్రాలు చెప్తున్నాయి. అది శని యొక్క రాశి, మిత్రుడి యొక్క రాశి కూడా అవ్వటము. అట్లాగే మన యొక్క ఈ యొక్క జోడియాక్లో కాలచక్రంలో విభాగంలో 11వ స్థానాన్ని సూచిస్తుంది. అంటే కర్కాటక రాశి వారు చాలా సున్నిత మనస్కులు, చలనత్వం ఎక్కువగా ఉంటుంది. వీరు ఒకసారి తీసుకున్న నిర్ణయం ఇంకోసారి ఉండదు. మరి వీరికి మానసికంగా క్షోభలు ఎక్కువగా ఉండే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. తల్లి యొక్క ఆరోగ్యం పట్ల చింతన ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి వీరి యొక్క తల్లి తరపు బంధువులు కావచ్చు, లేకపోతే వీరి యొక్క తల్లి పరంగా అనారోగ్యపరంగా కొన్ని వినకూడని మాటలు, ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఉంటుంది. వీరు ఏదో రకమైనటువంటి కొన్ని ఆస్తి గొడవలు, జాయింట్ వ్యవహారాలు అంటే వ్యాపారంలో వారు ఏ రకంగానైనా సరే, అది ఆ జాయింట్ వ్యాపారంలో ఇద్దరు ముగ్గురితో కలిసి చేసే వ్యాపారంలో తేడాలు వచ్చి, లేకపోతే వీరు తెలియకుండా చదవకుండా సంతకం పెట్టడం ద్వారా కావచ్చు, ఎవరికైనా మాట నేనున్నాను అని మాట ఇవ్వటం ద్వారా కావచ్చు, లేకపోతే ఏదో రకమైనటువంటి ఒక వీడియో ద్వారా కావచ్చు, వీరి లేనిపోని చిక్కుల్లో పడి ఒక్కోసారి మృత్యు సంకటము అంటే ప్రాణానికి ఇబ్బంది కలిగే పరిస్థితి కూడా కలుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి ప్రయాణాల యందు వీరు మానసికంగా స్టెబిలిటీగా ఉండండి. తొందరపడి ప్రయాణాలు అధికంగా పెట్టుకోవద్దు. దాని ద్వారా ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ యొక్క రాహువు శని ఇంట్లో ఉండి ఇటు సప్తమము అంటే 7వ స్థానము, ఇందాక చెప్పినట్లుగా వ్యాపారంలో కొన్ని నష్టాలు ఇబ్బందులు కలగటానికి, వారి మధ్య సఖ్యత లోపించడానికి, దాని ద్వారా డిప్రెషన్స్, అట్లాగే ఇది ఒక రకంగా చెప్పాలంటే భార్యాభర్తల స్థానాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య ధన విషయంలో ఆకస్మికంగా, లాభ విషయంలో, కుటుంబపరంగా ఏదో ఒక విషయంలో అస్పష్టతలు, అనుమానాలు, అవమానాలు, వీటి ద్వారా ఇరువురి మధ్య సఖ్యత లోపించటము, గొడవలు ఉధృతం కావటము, లేకపోతే ఒకరి యందు ఒకరికి అయిష్టంతో లేనిపోని అవసరం లేని మూడో వ్యక్తి ద్వారా వీరి యొక్క ప్రాణాలకి వీరే ముప్పు తెచ్చుకునే పరిస్థితులు ఎన్నో చూస్తున్నాం ఈ రోజుల్లో. కొంచెం జాగ్రత్తగా ఉండండి. భార్యని భర్త, భర్తని భార్య గౌరవించుకుంటూ మన జాతకంలో ఈ విధంగా కొన్ని దురదృష్టాలు నడుస్తూనే జాగ్రత్తగా ఉండాలి. మనం ఈ దైవాన్ని ఆరాధించాలి, ఈ హోమాల్లో పాల్గొనాలి, ఈ పూజలు చేసుకోవాలి, ఈ రక్షలు కట్టుకోవాలి. ఇట్లా మన ధర్మాన్ని ఆచరిస్తూ వెళ్ళిపోయి కాపాడుకోవడమే తప్ప ఎవరో ఎక్కడి నుంచో వచ్చి ఎవరు కాపాడుకోవారు. ముందు మనల్ని మనమే సంస్కరించుకోవాలి. అప్పుడు ఏ రాహువు శని మన దగ్గరికి రారు. సంస్కరించుకుంటూ మనం హిందువులం, ఈ ధర్మంలో ఉన్నప్పుడు ఈ దైవాన్ని ప్రార్థన చేయడం ద్వారా మన మనసు కంట్రోల్లో ఉంటుంది. లేకపోతే ఏముంది, పంచభూతాలు మన యొక్క పంచేంద్రియాల్ని క్రష్ చేసేసి లేనిపోని ట్రాష్ వ్యవస్థలోకి నెట్టేస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని ప్రమాదాలు, మృత్యుఘంటికలు కూడా ఈ కర్కాటక రాశి వారికి అకస్మాత్తుగా కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక గ్రహము అష్టమంలో ఉండే చాలా డేంజరు, ముఖ్యంగా ఈ రాహు లాంటివాడు, శని లాంటివాడు. అలాంటిది ఈయన 2 రాశులకి, శనిళ్ళకి ఈయనే పోర్ట్ఫోలియో వహిస్తే వీళ్ళకి రావాలనుకున్న ఎల్ఐసి నుంచి డబ్బులు కావచ్చు, లేకపోతే రావాలనుకున్న గృహపరమైన డబ్బులు కావచ్చు, లేకపోతే ఎవరైనా కబ్జా చేసిన భూ వ్యవహారాల విషయంలో కావచ్చు, ఇవన్నీ వీరిని రకరకాల మడతలు పెట్టేసి ఇబ్బందులు పెట్టే పరిస్థితులు అయితే కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇందాక నేను చెప్పినట్లుగా కర్కాటక రాశి వారు స్ఫటిక శివలింగానికి తప్పకుండా 18 రోజులు మన్యు సూక్తము, సర్ప సూక్తము